కన్ను కనిపించదా అమ్మా నీకు? కనపడతలేవమ్మా. భలే మంచి రోజు వసంతైన రోజు రాగమై రావే అందరికీ వణకం, అందరికీ నమస్తే. నేను మీ సుప్రియా పిల్లై. నేను ఈరోజు వచ్చాను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ కి. యాక్చువల్లీ మార్నింగ్ నేను లోగో లాంచ్ చేశాను మల్లారెడ్డి సార్తో. ఇప్పుడు ఈవినింగ్ నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో లోగో లాంచ్ చేయబోతున్నాను. సరదాగా చేద్దాం, ఎంజాయ్ చేసుకుందాం బాగా. ఇంకా ఇక్కడ ఉండే ఏజెడ్ పర్సన్ అందరికీ నేనంటే బాగా ఇష్టం, ఇంకా నాకు కూడా తనంటే చాలా ఇష్టం. సో కంపల్సరీ వారందరి ఆశీర్వాదంతో ఈ లోగో లాంచ్ చేద్దామని ముందు నుంచే ఫిక్స్ చేసి ఉంది. మళ్ళీ మల్లారెడ్డి సార్ కూడా మార్నింగ్ ఇదే రోజు మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. సో నాకైతే చాలా గాడ్ గిఫ్ట్ అనుకోండి, రెండు ఒకేసారి లాంచ్ చేస్తున్నాను నా లోగో లాంచ్. సో సరదాగా అందరితో పాటు లోగో లాంచ్ చేసుకుందామా? సో రండి. ఇక్కడ ఉన్న పెద్దవాడు అందరికీ నేనంటే ఇష్టం, నాకు కూడా వాడందరూ చాలా ఇష్టం. నా బర్త్డే అన్నిటితో సెలబ్రేట్ చేస్తుంటారు. రండి. హాయ్ అందరికీ నమస్తే. బాగున్నారా అందరూ? బాగున్నా. మీ అందరితో ఆశీర్వాదం కావాలి. ఈ రోజు నేను లోగో లాంచ్ చేస్తున్నాను, సో దానికి సపోర్ట్ కావాలి. అయ్యో సపోర్ట్ ఇవ్వండి. నమస్తే నమస్తే నమస్తే. థ్యాంక్ యూ. ఈ రోజు నేను నాది యూట్యూబ్ ఛానల్ ది లోగో లాంచ్ చేయబోతున్నా. మార్నింగ్ మల్లారెడ్డి సార్ తో లోగో లాంచ్ చేపించాను. సో ఇప్పుడు మీ అందరితో కలిసి సరదాగా ఎంజాయ్ చేసుకుని స్నాక్స్ తినేసి డాన్స్ చేసి కొంచెం మీ అందరి ఆశీర్వాదంలో లోగో లాంచ్ చేస్తున్నాం. ఇంకా ఎట్లా ఉన్నాడు? మీ కాళ్ళు కూడా మొక్కబోతున్నా. మరి మంచిదే కదా, ఆశీర్వాదం ఇచ్చేసేయండి అంతే కదా. పెద్దవారా సార్? సెలబ్రిటీ ఎవరు కూడా పెద్దవారు కాదు సార్, మీరు చేసే పని చూడండి, ఇది పెద్దవారు. ఓకే, సో మంచిగా చేద్దాం. ఇప్పుడు మీ అందరూ రెడీ అంటే మన లోగో లాంచ్ చేసుకుందాం. ఇక్కడే నిల్చుందాం. చాలాసేపు నిల్చుంటే పెయిన్ అవుతుంది అందరికో. రండి నాన్న, అందరూ రావాలి. నాన్న అందరూ రావాలి, అమ్మ అందరూ రావాలి. మా కొరకు నువ్వు వచ్చినావు, థ్యాంక్స్. చాలా సేపు నిల్చో కోసం కష్టం అవుతుంది. ఇది అందరితో పాటు చింపాలి. అందరూ చింపాలి, మొత్తం చింపద్దు.
ఓకే రండి రండి శంకర్ గారు, లేట్ అవుతుంది చాలాసేపు, నా పాలు పెయిన్ అవుతుంది. ఇంకా ఎవరు వస్తారా? ఇవ్వండి, ఒకసారికి ఇవ్వండి సార్. రండి సార్, ముందు లాంచ్ ఇది కదా. అమ్మా ముందు రండి, మీ అందరూ రండి, మీ అందరూ రండి, రండి మీ అందరూ రండి, ముందు రండి. ఓకే చింపండి. ఓ ఉల్టా ఉంది. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఇది చింపండి చింపండి. ఇప్పుడు నేను చాలా హ్యాపీ. పొద్దుని మల్లారెడ్డి సార్ చేశారు, ఇప్పుడు మీ అందరూ చేశారు. అందరికీ నమస్తే, నా పేరు సుప్రియా పిల్లై, మిస్ ఇండియా సౌత్ విన్నర్. నేను ఎప్పుడు కూడా బర్త్డే ఇదాన్ని వస్తుంటది కదా, నేను వస్తాను, బర్త్డే సెలబ్రేట్ చేస్తాను, వెళ్ళిపోతుంటాను కదా. ఈసారి నేను ఏమనుకున్నానంటే, సపోజ్ నా లైఫ్లో అప్పుడు కూడా అనుకున్నా, ఒక యూట్యూబ్ ఛానల్ సపోజ్ నేను పెడితే మీ అందరు విషయము, మీ హ్యాపీనెస్, మీరు ఎందుకు ఇక్కడ దాకా వచ్చారు, దేనికి ఇదని నాకు అప్పటి నుంచి తెలియాలి. బిజీ బిజీ వస్తాను, ఇట్లా బర్త్డే కేక్ కట్ చేస్తుంటాను, వెళ్ళిపోతుంటాను, అసలు ఉండట్లేదు, కలపలేదు మీతో. సో అదే అనుకున్నా, ఇదే ఒకటే మంచి అవకాశం, ఈ యూట్యూబ్ ఛానల్ వదిలేసేది, దాంతోపాటు మీ అందరితో కనీసం నేను ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడి వెళ్తాను, అదే నాకు చాలా గొప్ప. అది మీరందరితో ఎవరు మాట్లాడతారా నాతో, చెప్తారా మీ విషయం, అసలు మీ బాధలు నాకు తెలియాలి. నాకు కూడా నాన్న లేరు, నా నాన్న కూడా 10 సంవత్సరాలు అయింది చచ్చిపోయి, నా మమ్మీ ఉంటాడు, నాకు నా మమ్మీ బాధ తెలుసు, అందుకోసం మీ అందరి దగ్గర వస్తుంటాను. ఎవరు మాట్లాడతారు నాతో, ఎవరు చెప్తారు నాతో, మాట్లాడతారా? మీరు మాట్లాడతారా? మీ మీ పేరు చెప్పండి. వెంటమ్మ. ఓకే, మీ ఊరమ్మా? మా ఊరు దేవరామగల్. అవునా, ఇది ఆంధ్రానా? అక్కింపేట అంటే తెలంగాణలో పడుతుంది అది కూడా? ఇక్కడ సామర్పేట. ఓకే, నేను చాలా ఒక పర్సనల్ గా ఒకటి అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు. జస్ట్ మీరు మీ ఇల్లు వదిలేసి ఇక్కడ దాకా వచ్చే కారణం ఏంటమ్మా? అమ్మ నాకు ఒక కొడుకు, 2 బిడ్డలు. ఓకే, మా ఆయన చచ్చిపోయి 29 ఏళ్ళు అవుతుంది. ఓకే, మా కొడుకు కూడా చచ్చిపోయి 2 ఏళ్ళు అవుతుంది. అచ్చా, ఓకే, అన్నకి చచ్చిపోయాడు. ఇక బిడ్డలను ఎవరు ఇళ్ళ కాలని ఇస్తుంది, వాళ్ళు చూస్తారా? చూడండి, మా కోడలేమో పిల్లలు చిన్న చిన్నోళ్ళు. ఓకే, అయితే నేను నాతో కాదు, నేను పిల్లలను చూడాలన్నా, నేను చూడాలన్నా, నీ బిడ్డల దగ్గర పోయి ఉందని వెలగొట్టింది. ఓకే, మీ ఆస్తి అన్ని? ఆస్తికి ఇస్తే ఏం లేదు మేడం. అంటే మీ మొగుడు మీకు ఏం ఉన్న కాడికి 4 ఎకరాల భూమి ఉండే. ఓకే, ఉన్న కాడికి అమ్ముకొని తిన్నారు, పని చేయక బడ చేయక మూడు పెళ్ళ. మీ కొడుకు? అచ్చా, ఓకే ఓకే. ఎట్లా చచ్చిపోయారు? హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే ఓకే. ఆయన పోయినాక మేమే ఆస్తి లేదు, ఏం చేయను, పిల్లలను కాదన్నా, నేను కాదన్నా, మీ బిడ్డల కానిపోమని ఎలగొట్టింది. ఎలగొడితే రోడ్ మీద కూర్చొని ఏడుస్తా ఉన్నా. మినిస్టర్ కొడుకట ఒక ఆయన, అడగ కాళ్ళ రోడ్డు మీద పోతుండు. అమ్మ ఆపి, అమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, బాధ ఎందుకు చెప్పమన్నాడు. మినిస్టర్ వాళ్ళ కొడుక? చెప్పమంటే చెప్తే అమ్మమ్మ నేను తీసుకపోతా, పలాంతాన మంచిగుందని ఇడు తీసుకొచ్చి ఇడు ఉంచిపోయాడు. మేడం మనం అందరం ఉన్నామమ్మా, నాకు కూడా నా నాన్న లేడు. ఓకేనా, నాకు కూడా ఆ బాధ తెలుసు. ఓకే, ఇంకా నా మమ్మీ కూడా మీలాగే అనుకోండి. ఓకేనా, ఇప్పుడు ఒకటి చెప్పనా అమ్మా,
అబ్బాయి చూస్తాడు అట్లా ఏం లేదమ్మా మన అమ్మ నాన్నకి. కూతురు కూడా చూడ కోసం ఉంది. చూడరాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. అదే అలా ఎందుకు చూస్తాడు? ఆ? మీరు మీ బిడ్డ ఇద్దరు కదా, కొడుకు కూతురు ఇద్దరు కదా, మరి బాధ్యత కూడా ఇద్దరికి ఉండాలా కదా. నాకు ఆస్తి కొడుకు తిన్నాడు, ఆస్తి కొడుకు ఇచ్చినాం. మరి మీ పెళ్లి చేపించి పంపారు కదా మీ కూతురికి, అప్పుడు ఏం ఖర్చు పెట్టినాం? లక్షలు పెట్టినాం, కోట్లు పెట్టినాం. ఏం చేయలేదు అప్పుడు. అప్పుడు అయినా కదమ్మా పెద్దామకు 3 అప్పుడు లక్షలు కూడా ఒక్కసారి కూడా మీ కూతురు అంతా కూడా వచ్చాడా? ఒకసారి కూడా మీకు మీ దగ్గర వచ్చి చూసారా? మరి కోడలు ఒక్కసారి కూడా రాలేదా? రాలే. ఫోన్ చేసినా ఎత్తుతలేదు, ఫోన్ నంబర్ తీసేసి ఎత్తలేదు. అది అట్లా ఎలా చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. మళ్ళీ నేను కూడా 2 సార్లు పోయినా మేడం. పోతే మా కొడుకు వచ్చినప్పుడు ఉన్న కిరాయి ఇంట్లో లేదు, కాల్ చేసింది. ఈ ఏడుందో ఇల్లు దొరుకుతలేదు. 2 సార్లు పోయి పొద్దుంతా దేవులాడు మళ్ళీ వచ్చిన. ఏడ దొరకలేదు. ఏడ దొరుకుతుంది అంత పెద్ద చింతల ఐడిపల్లి దగ్గర చింతల్లో ఉన్నాం. మీ అందరితో బాధ కూడా ఇంతేనా? మీ అందరితో ఇంతేనా? మీకు అమ్మా మీ పేరు? సుశీల. సుశీల. ఓకే. కొడుకు చనిపోయాడు. ఓకే. ఫస్ట్ డాడీ చచ్చిపోయాడా? ఆయన చచ్చిపోయినాకనే నా కొడుకు పెళ్లి చేసిన. ఇద్దరు పిల్లలు? ఎన్ని పిల్లలు? ఒక్కటే కొడుకు. ఓకే. అయితే కొన్ని రోజులు వాళ్ళ అమ్మగారి ఇంటికనే ఉంది ఆమె, చాలా రోజులు. ఓకే. 15 ఏళ్ళు. తర్వాత వాళ్ళ అమ్మ ఇల్లు అమ్మి వాళ్ళ అమ్మగారి ఇంటికాడ కట్టి అంటే బాలాజీ నగర్ ఓకే ఇల్లు కట్టించిన. ఇల్లు అమ్మి 1 ఏడాది 2 ఏళ్ళు ఉండనిచ్చింది. ఓకే. ఇప్పుడు ఉండనిస్తలేదు. 3 ఏళ్ళు మా చెల్లి తను 2 ఏళ్ళు ఉన్నా. ఇక్కడికి వచ్చి 9 నెలలు అవుతుంది. మరి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? మీ కొడుకు ఇల్లు లాగా అనిపిస్తుందా? మంచిగానే కొడుకు కంటే ఎక్కువ చూస్తున్నారా? అంతే. మనవాడు డ్యూటీ చేస్తుండు. ఇల్లు కట్టించిన 2 ఏళ్ళు ఉండనిచ్చింది. ఇప్పుడు ఉండనిస్తలేదు. 3 ఏళ్ళు అవుతుంది బాబాయిని చూడక కూడా. బాబు ఎంతెంత బాధలు మీ అందరితో మనసులో. నాకైతే బాగా ఫీల్ అవుతుంటా, నేను ఏడ్చేస్తుంటాను. మనం కూడా చాలా కష్టపడి ఇంత దూరం వచ్చానమ్మా. నాకంటే నా అమ్మ నా తమ్ముడు అంటే నాకు ప్రాణం. ఎందుకని నేను ఇంత దూరము ఒక మూవీ చేస్తున్నాను అంటే నా కారణమే నా తమ్ముడు. లేకపోతే నా మమ్మీ కూడా కాదు. నా మమ్మీకి ఇష్టం ఉండదు, మూవీస్ ఇష్టం ఉండదు, ఇట్లా బట్టలు ఇష్టం ఉండదు, ఏముండదు. అసలు నా నాన్న ఉంటే నాకు ఎప్పుడు పెళ్లి అయిపోయి ఉంటది. అలా నేనంటే మొత్తం బాధ్యత నాకు కావాలి. నాకు ఎట్లా అంటే కొడుకే ఎందుకు చెయ్యాలా, కూతురు కూడా చేసే బాధ్యత ఉంది కదా, కంపల్సరీ చెయ్యాలి. ఒక అమ్మ నాన్నకి ఒక అమ్మ ఎవరు ఉన్నారు? ఆ పిల్లలే కదా ఉన్నాడు. మనకి ఎట్లా మన పిల్లలు చూసుకోవాలి అనుకుంటారు, అదే అమ్మ నాన్న మనకు అనుకుంటారు కదా. అలా అనుకోవట్లేదే. తెలుగు పేసింగ్ తెలుగే పేసింగ్. నీకు తెలుగుదానే? తెలుగుదా? ఓకే. తెలుగే పేసింగ్. యాక్చువల్లీ ఈ ఛానల్ ఏమంటే తెలుగు ఛానల్. తమిళ్ అందరూ చూస్తారు. తమిళ్, తెలుగు, హిందీ, బెంగాలీ అన్ని చోట వెళ్తది అన్ని. అలా తెలుగు హిందీ ఇది. మీ పేరు ఫస్ట్? నా పేరు స్వామి వెలుస్వామి. ఓకే. ఊరు? ఊరు తమిళనాడు. తమిళనాడు. నా ఊరు మదురై. మదురై. నా మమ్మీది నా తాత కూడా మదురైనే. ఓకే. అక్కడ ఉండి ఇక్కడ వచ్చేది. ఓకే. ఇక్కడ హైదరాబాద్ చాలా రోజులు ఉన్నా. ఓకే. వచ్చి ఉండి ఒక అమ్మాయికి ఇద్దరు ఇచ్చుకున్నా. ఇక్కడనే చేసిన. లవ్ మ్యారేజ్ చేశారా? లవ్ మ్యారేజ్. ఆ టైంలో లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. అమ్మో. లవ్ మ్యారేజ్ చేసి ఆమె హార్ట్ అటాక్ టీచర్ గా ఉండే. అచ్చా అచ్చా. హార్ట్ అటాక్ లో కాలం అయింది. ఎప్పుడు? 5-6 సంవత్సరం. అచ్చా. ఓకే. 6 ఏళ్ళ మీద అయింది. ఓకే. ఓకే. ఆమె అవ్వగానే నాకు పని చేసి తిరిగి ఇష్టం లేదు. మిషనరీలో పని చేసిన ఆపరేటర్ చేసి మొక్కల నొప్పులు బాగా అయింది.
ఉమ్, మళ్ళా చేయలేక ముంజలే ఉమ్, మా భార్య పోయినాక నేను అట్టనే ఉన్నా, ఇద్దరు కొడుకులు వాళ్ళకే వాళ్ళు బెంగళూరులో ఓకే, కొడుకులు ఇద్దరు, ఓకే, నేనేమో ఇక్కడ హైదరాబాద్. ఉమ్, మా భార్య లేదు, వాళ్ళ అన్నదమ్ములోక ఉండలేను, ఉమ్, వదిలేసిన. కొన్ని రోజులు నేనే కష్టపడి తిన్నా. ఓకే, ఇంకా సాత్రం కాలే, నాకు ఒక దోశ ఇయ్యనాక ఒక దోశ ఉండే. ఉమ్, ఆమె పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఉమ్, వాళ్ళ మూల్యంగా నేను ఈ ఆశ్రమంకి వచ్చేసిన. ఉమ్, వాళ్ళే తీసుకుని వచ్చిన పిల్లలు ఉమ్. తీసుకుని వచ్చి ఇక్కడ ఎడిసి పెట్టుకున్నారు. సారు మంచిగా చూసుకుంటాడు, బాగుంది. మీరందరూ మంచిగా ఆశీర్వాదం ఇవ్వాలా. ఇవ్వాల యూనో ఆ సార్ శంకర్ గారికి ₹1 మీ అందరితో అవసరం లేదు. లేదు లేదు, మంచి ఒక ఆశీర్వాదం ఇస్తే చాలు. మంచి యూనో తనతో పాటు మనం ఎవరెవరు మీ తోడుగా నిల్చుంటున్నారో, మీ అదే. అందరికి స్పాన్సర్ చేస్తున్నారో, అదే. సపోర్ట్ చేస్తున్నారో, డబ్బు ఇస్తే ఏదో పరంగా కనీసం చిన్నది కూడా ఇస్తే కూడా వాళ్ళందరికీ మనసు నుంచి ఆశీర్వాదం ఇవ్వండి. అట్లా. తాత నాకు మీ గురించి తెలియాలి. తాత చెప్పనా నాన్న చెప్పనా, ఏది కావాలా? తాతనా? తాతనా? ఓకే, మీరు కూడా నా మమ్మీ వాళ్ళ డాడీ లాగా ఉన్నాడు. డాడీ లేదు అమ్మ లేదు. ఆ? ఎంత ఏజ్? డాడీ లేదు అమ్మ లేదండి. అమ్మా లేదు నాన్న లేడు అక్క జల్లి తంబి లేరు ఏక్ నిరంజన్ నీకా? నాకు కూడా డాడీ లేదు, మమ్మీ ఉంది. నన్ను మరి మీకు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఇవి శంకర్ గారే నాకు గతి. అంటే అదే శంకర్ గారి గతి అంటే మీకు పెళ్లి చేపించాలా మళ్ళీ? అమ్మో శంకర్ గారు, తాతకి అమ్మాయి చూసేద్దాం. ఆ? శంకర్ గారే నాకు తండ్రి. ఆ, ఆ, అంతే మరి అందరికి. మరి కూతురు ఉందండి, కూతురు తైలేసింది. ఈమె శంకర్ గారిని మీకు పట్టుకుని- కూతురి ఉందా? ఆ, కొడుకు కొడుకు లేదండి. ఎందుకు? అప్పుడు మా ఆవిడ ఆపరేషన్ చేసుకుంటే కొడుకులు పుట్టలేదు. అవునా? మా 4 నెలలు అయిందండి మా ఆవిడ చచ్చిపోయి. ఓకే, శంకర్ గారికి మమ్మ తీసుకొని సార్ శంకర్ గారికి అప్పు చెప్పాడు. ఓకే. మరి మీ కూతురు దగ్గర మీరు లేలా? వద్దండి. వద్దు చెప్పిందా? వద్దే చూసారా, ఇది నాకు ఒకటే లేదు. ఇప్పుడు కూడా ఇక్కడేమో కొడుకు ప్రాబ్లం, ఇక్కడేమో కూతురు ప్రాబ్లం. అసలు బాధ్యత అమ్మ నాన్నకి తీసుకో కోసం బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం అవట్లేదు. మరి ఒకటి అడగనా, మీ అందరికి ఒకటి అడగనా అమ్మ, తప్పుగా అనుకోవద్దు. మరి మీ అందరూ అంటే కోడలకి సతాయించాడా, లేకపోతే ఏదో ఒకటి మీ చేసే కొన్ని చిన్నది కూడా అవతల వారికి బాధపడుతుంటాయి కదా, దానికోసం వారందరూ అదే కసి పట్టుకొని ఎట్లా చేశాడా, లేకపోతే ఏంటి? అన్ని అత్తాలు అట్లానే చెప్తారు కదా, బిడ్డల్లాగా చూసుకున్నాం చెప్పి. అవునా కదా? బిడ్డల్లాగా ఎవరు చూసుకుంటారా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మీరు నవ్వుతున్నారు, మీరే చెప్పాలా? కూతురితో కంపేర్ కోడలకి చెయ్యడు. అవునా కదా? అందరూ సమానంగా ఈ కాలంలో అయితే అమ్మాయి అబ్బాయి సమానంగా అమ్మ నాన్నకి చూసుకుంటున్నారు నాకు తెలిసి. ఆస్తి కొంతమంది అయితే ఆస్తి కోసమే అమ్మ నాన్న కావాలి అని అమ్మ నాన్న వెనకాలే ఉంటారు. కూతురు కూడా కోడలు కూడా ఉంటారు. కోడలు కూడా ఆస్తి కావాలి చెప్పి అత్త మామ ఎట్లా ఆస్తి వచ్చింది అనుకో కత్తాం. అదే కూతురు అయితే కూడా ఆస్తి పెంచేస్తావా కత్తాం, నువ్వేంటి నేనేంటి. అందుకోసం ఏం చేయాలా, ఎప్పుడు కూడా ఆస్తి పెంచకూడదు. చచ్చిపోయిన తర్వాతే అప్పుడు మన భాగం ఏది ఉంటే కూతురికి ఇవ్వకూడదు, దాని పిల్లలకి ఇవ్వాలి మనం ఎప్పుడు కూడా. తాతగా అయితే మంచిగా పెళ్లి చెప్పిద్దాం. నాతో చేసుకుంటారు పెళ్లి. నాతో పెళ్లి చేసుకుంటావా? వద్దు తాత, వద్దు చెప్పు అబ్బాయి, నువ్వే తాత. ఇంకా ఏమంటే నా బాధ్యత కూడా చాలా ఉంది. నాకు వచ్చే ఆనెస్టీగా చెప్తే నాకు వచ్చే చిన్న అమౌంట్ నా ఫ్యామిలీ ఇది అది దానికే వెళ్ళిపోతుంది. మీ అందరికీ చూడ్డాని కోసం మీలాగా గొప్ప మనసు ఉండాలా. మీ ఫ్యామిలీతో పాటు మీ అందరికీ మీరు చూసుకుంటున్నారు చూడండి, నిజంగా చాలా అయిపోతే ఎట్లా మేడం?
అంతే. సర్వీస్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటేనే కదా. మీ దయ వర్షాలు మీ ఆశీర్వాదం రావడము. కొంచెం మనకు కూడా పెంచాలా. ఇదో తను కూడా ఉంది ప్రకాష్ గారు, తను కూడా మీ తోడుగా నిల్చున్నాడు పాపం. మీరు చదివారు కదా? డిగ్రీ అయిపోయింది, ఇప్పుడు మనలోనే మన దగ్గరే అవును. నాకు ఒకటి తెలియాలి, ఇప్పుడు ఇక్కడ ఉండే అందరూ ఉన్నారు కదా, మీ అందరికీ మీరు యాజ్ ఎ నాన్న అని చెప్తున్నారు. మీకు అంటే మీరు అట్లానే ఒక బిడ్డ లాగా, ఒక ఇంటి గార్జెన్ లాగా మీరు చూసుకుంటున్నారు కదా. నాకు ఒకటి తెలియాలి, మీకు ఈ మనసు ఎట్లా వచ్చింది? అది పైనుంచి దేవుడు ఇచ్చాడు. అంటే ఇది చెయ్యాలి అని చెయ్యాలనేది కొంచెం నేను ఇబ్బంది పడ్డా చిన్నప్పుడు. సో ఆ ఇబ్బంది నుంచి కొంచెం కోలుకున్నా. మీ అమ్మ నాన్న ఉన్నారా? మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. నేను 6వ తరగతి చదివేటప్పుడే మా మదర్ చనిపోయారు. 2-3 years కి మా ఫాదర్ చనిపోయారు. సో అట్లా కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడ్డా. ఆ ఇబ్బంది నుంచి గట్టెక్క పెళ్లి చేసుకున్న, పిల్లలు పుట్టారు. దాని తర్వాత ఒక జాబ్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ కొన్ని సిచ్యువేషన్ చూసి మళ్ళీ మొదటికి స్టార్ట్ అయ్యి, సో మా మదర్ ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రూపంలో చూసుకున్నాం. సరే కొంతమందిని పోషిద్దామని బేసిక్గా స్టార్ట్ చేశాను. సో ఆ బేసిక్ కాస్త ఇప్పుడు ఎంతమందిగా అయ్యి దాదాపు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 100 కుటుంబాలని ఇప్పుడు ప్రజెంట్ నా హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇక్కడ 100 కుటుంబాలు. ఇక్కడ 26 ఉన్నారు. ముసరంబాగ్ లో 20 ఉన్నారు. ఇంకా ఒకటి ఉందా? ముసరంబాగ్ లో స్టార్ట్ చేశారు. ఓకే. పావల శ్యామల గారు కూడా నా దగ్గరే ఉన్నారు. ఓకే. ఆర్టిస్ట్ పావల శ్యామల గారు చూసాను. తను కూడా మన దగ్గరే. అదే అడగదాం అనుకున్నా, తను అక్కడే ఉన్నాడా? అక్కడ కూడా ఒకసారి 20 మంది అక్కడ ఉన్నారు, ఇక్కడ 26 ఉన్నారు, 46. సో ఇది కాకుండా నా కింద వర్క్ చేసే వాళ్ళు, కేర్ టేకర్, నర్సింగ్ కేర్ వాళ్ళు ఒక 30 members ఉంటారు. సో మనం రెగ్యులర్ గా గ్రాసరీస్ ఇచ్చే వాళ్ళు అయితే మొత్తం టోటల్ ఒక 100 కుటుంబాలకి మనము ప్రతి నెల మనం సపోర్ట్ చేస్తాం. మనకి అమ్మ నాన్న లేదు చెప్పి బాధపడద్దు. మీరు సపోజ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లేకపోతే మీకు పిల్లలు లేవు చెప్పి బాధపడద్దు. పిల్లలది ఉంటది కదా హాస్టల్, అక్కడ కూడా మనం ఈ కాలంలో దేవుడు ఎట్లా చేసి పెట్టాడంటే అందరికీ అమ్మ నాన్న ఉన్నారు. ఎట్లా మనం పిల్లలకి అడాప్ట్ చేసుకుంటున్నాను, అట్లా మీరు అమ్మ నాన్న కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. మనకి అమ్మ నాన్న లేదు, బాధ వెళ్ళిపోతుంది. ఇంకొకటే ఇక్కడే నేను కూడా నాకు ఎంత సమత ఒకటి కొంచెం అయితే స్పాన్సర్ ఏదో ఒకటి చేస్తున్నాను అలా. నేను ఒకటే చెప్తా నా వ్యూవర్స్ అందరికీ, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇక్కడ హెల్ప్ చేయండి. ఇలాంటి పర్సన్స్ కి అందరికీ మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయండి. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ కి మీ అందరూ ఇచ్చే చిన్న అమౌంట్, చిన్నది ఏది కూడా, చిన్నది కూడా ఇక్కడ చాలా పెద్ద ప్లస్ వస్తుంది. ఇంకా శంకర్ గారికి చాలా పెద్ద సపోర్ట్ తనకి దొరుకుతుంది. ఇంకా కంటిన్యూ చాలా ఉంది. ఇంకా మీ అందరిది స్టోరీ చెప్పారు, ఇప్పుడు చాలా ఉంది. మీ అందరూ డాన్స్ కూడా చేస్తారు నాతో పాటు. ఇంకా డాటా నొప్పి అవుతుందా? అయ్యో కొంచెం తాగండి, రెస్ట్ తీసుకోండి. కోల్డ్ డ్రింక్స్. కన్ను కనిపించదా? కన్ను కనిపించదా? కన్ను కనిపించదా మనకు? అవునా? వచ్చినా కానీ అవపడతలే, మంచిగా వచ్చినా వచ్చినా. అవునా? ఆపరేషన్ కూడా చెప్పించారా? పని ఏం చేసుకుంటున్నాను. అవునా? తెచ్చుకుంటా, స్నానం చేస్తా, అన్నం తెచ్చుకుంటా. అవునా? అన్ని తెచ్చుకుంటాను. ఓకే. ఒకసారి ఆమె చేస్తుంది మరి అమ్మ, ఒకసారి ఆయన అవునా? 95 ఏజ్ లో తన పని చేసి నేనే చేసుకుంటాను. అవును, ఇక్కడ అందరూ చెప్పారు మీ ఏజ్ 95, 100 100 అయిందా? నిజంగానా? 100నా? హ్యాపీ. ఈ 100లో కూడా కనీసం మీరు స్ట్రాంగ్ ఉన్నారు, కొంచెం హ్యాపీ. తాత పాట పాడతారా?
భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి ఆ వసంతాలు పూచే నేటి చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలకిన రోజు కులదైవం పలకిన రోజు కన్న తల్లి ఆశలన్నీ కన్నదాదులై విరసిన రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూచే నేటి రోజు ఆ వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు వసంతైన రోజు వసంతాలు హిందీ కూడా వచ్చా? रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए. తాతా ఏంటి సార్ పాడండి. నా జయబేరుల పాట ఉంది, చాలా బ్యూటిఫుల్ సాంగ్. బట్ ఇంగ్లీష్ కూడా పడవలేదు. రాగమై రావే అనురాగమై రావే రాగమై రావే సంజలలో మెల్లగా వీచే చల్లని గాలిలో మరుమల్లెల సురజాజుల పరిమళమేని. నీ உங்களுக்கு அப்பா தமிழ் பாட்டு ఇదే ఒక ఎంజాయ్. మరి నేను వచ్చాను అనుకో ఎట్లానే ఉండాలి అందరూ. तो क्या हुआ दिल वाली है బాయ్ అందరూ నమస్తే. నాకు ఓట్ ఇవ్వండి, నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఫుల్ వీడియోస్ మొత్తం చూడండి.